నిజంగా గుండె పగిలిపోయే వార్త ఇది. ఎందుకంటే మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం, మరి ముఖ్యంగా 20th సెంచరీ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్న ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా ఇంకా చేతబడులు లాంటి అంధవిశ్వాసాల, అంతటి దుర్మార్గపు, అంతటి దయలేని స్థితిలో భారతదేశం ఉందా అంటే కనుక ఇంకా అవుననే మాట వినిపిస్తోంది. ఆ దుర్మార్గపు ఛాయలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఆ ఘటనకు సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీహార్లోని పూర్నియాలో ఘాతుకం చోటు చేసుకుంది. చేతబడి నెపంతో కుటుంబంపై దారుణానికి ఒడిగట్టారు ఆ ఊరి ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. ఒకే ఫ్యామిలీలోని 5గురిపై కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగలేదు. ఆపై పెట్రోల్ చల్లి సజీవ దహనం చేశారు గ్రామస్తులు. మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. 20th సెంచరీలో కూడా ఈ మూఢ నమ్మకాలు, ఈ అంధవిశ్వాసాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా ఎక్కడో బ్రతికే ఉన్నాయి. ఆ మూలాలు ఇంకా ఉన్నాయి. ఈ ఘటనలో 3 మహిళలు, 2 పురుషులు మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పూర్నియా ప్రాంతంలో నిశ్శబ్దం అలుముకుంది. కేవలం పోలీసు వాహనాల జాడ తప్ప ఇంకో మాట అక్కడ వినిపించట్లేదంటే అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అయితే వాళ్ళ ఇళ్లను వదిలి వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎంత దారుణం అంటే అక్కడ ఎప్పుడైతే ఈ కథ బయటకు వచ్చిందో ముఫస్సిల్ పోలీస్ థానా, ముఫస్సిల్ ప్రాంతానికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఈ కథనం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథనం లోపలికి డీటెయిల్గా వెళ్ళే కన్నా ముందు ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకుంటుంది ఆర్టీవీ. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. ఈ కథనానికి సంబంధించి దయచేసి జాగ్రత్తలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని వాళ్ళు సజీవ దహనం చేయడం మొత్తంగా ఆ ప్రాంతమే కాదు, యావత్ దేశాన్ని ఇంకోసారి ఉలిక్కి పడేలా చేస్తుంది. ఈ ఘటన తెతగామ గ్రామంలోని ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్నియా జిల్లాలోని, మరి ముఖ్యంగా బీహార్లో ఈ ఘటన. ఒకే కుటుంబానికి చెందిన 5గురిని అత్యంత దారుణంగా కొట్టి సజీవ దహనం చేశారు. ఆరోపణలు ఏంటో తెలుసా? చేతబడి చేసింది. ఒక కుటుంబం చేతబడి చేసిందని ఒకే ఒక ఆరోపణ. ఎంత మూఢనమ్మకాల్లో కూరుకుపోయామంటే చేతబడి చేశారని చెప్పి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న 5గురిని అంత దారుణంగా, అత్యంత అమానవీయంగా కొట్టి, మరి కర్రలతో కొట్టి, వాళ్ళ మీద పెట్రోల్ చల్లి సజీవ దహనం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీసులు ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా పహరాను పెంచారు. పహరాన్ని పెంచడమే కాదు, ఆ ప్రాంతంలో ఇంతకీ ఆ ఘటనకి పాల్పడిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళు ఎక్కడున్నారో పోలీసులకు కూడా తెలియదు. ప్రస్తుతం వాళ్ళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఒక వ్యక్తిని పట్టుకున్నారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ధృవీకరించలేం. కానీ ప్రస్తుతానికైతే మాత్రం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఆ ఊరి గ్రామస్తులు భయపడిపోయారు. ఇక్కడ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇంతటి దారుణమైన ఈ హత్యాకాండంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. మొత్తం అక్కడ ఆ కమ్యూనిటీలో ఒక షాక్ వేవ్స్ నింపేసింది. అంటే వాళ్ళందరిలో భయోత్పాతాన్ని సృష్టించింది. ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళ గ్రామాన్ని విడిచి పారిపోయారు. వీళ్ళ కోసం ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా రామ్దేవ్ ఓరాన్స్ కొడుకు 3 రోజుల క్రితం చనిపోయాడు. సో ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఎందుకంటే 3 రోజుల క్రితం స్థానిక ఇది అంటూ ఉంటారు కదా, రిచువల్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ నుంచి చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక కొడుకు ఆరోగ్యం క్షీణించింది. అయితే ఈ గ్రామస్తులు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళ మూఢనమ్మకం అంటే ఆ ఊరి గ్రామస్తుల మూఢనమ్మకం ఏంటంటే ఈ కుటుంబం ఏదో చేసింది,
ఈ 5గురు కుటుంబం ఏదో దుర్మార్గానికి పాల్పడింది, వీళ్ళ వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో బాబులాల్ ఓరన్, సీతాదేవి, మంజిత్ ఓరాన్, రానియాదేవి, తప్తో, ముసమ్మద్ వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈ ఘటన తర్వాత అక్కడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని పాట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళు నిజంగా ఇంత దుర్మార్గం నిండిపోయిందా? ఇంత దుర్మార్గమా? ఇంత అసలు మనుషులేనా నిజంగా? పెట్రోల్తో బండి నడపడం తెలుసు, బళ్ళు నడపడం తెలుసు, ఆ బళ్ళు ఎలా నడుస్తాయో తెలుసు, కానీ మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు. మనుషులుగా మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియదా? ఒక మనిషి ఏదో చేశాడు, ఏం చేశాడో వాళ్ళకు కూడా తెలియదు బహుశా. నిజంగా ఇంకా చేతబడి లాంటివి నమ్మసక్యంగా ఉంటున్నాయా చెప్పండి? ఇంక ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చేతబడి చేశాడా? అది మీరు చూసారా? నిజంగా చేతబడి వల్లే మరణించాడా? ధృవీకరించగలరా? మీరు చెప్పగలరా? నిజంగా ఎక్కడో మనం బహుశా సమాజంగా ఫెయిల్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి వాళ్ళల్లో ఆ అజ్ఞానాన్ని పూర్తిగా చెరిపేసే ప్రయత్నం ఎక్కడో మనం మిస్ అవుతున్నాం. ప్రభుత్వాలు ఇంకా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా చదువుని ఇంకా గట్టిగా తీసుకెళ్ళాలేమో, విద్యావంతులకు సంబంధించి ఇంకా గట్టిగా కృషి చేయాలేమో. ఇన్ఫ్యాక్ట్ విద్యావంతులుగా మార్చేందుకు ఇంకా గట్టిగా కృషి చేయాలేమో. ఎందుకంటే ఇంకా ఈ రాకెట్ సైన్స్ యుగం కింద మాట్లాడుకుంటున్నాం కదా, రాకెట్ని ఏకంగా అంతరిక్షంలోకి రాకెట్లను మనం పంపించగలుగుతున్నాం. ఇప్పుడు కూడా చేతబడ్లా ఇంకా నమ్ముతున్నారా? వాటిని నమ్మడమే కాదు, వాటిని ఏదో చేశారని చెప్పి ఒక కుటుంబాన్ని హింసించి చంపేస్తారా? ఇంత అమానవీయమా? ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. నకుల్ కుమార్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా నకుల్ అక్కడ ఆరోపణలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఏమని? ఆ బాధితులు ఎవరైతే మరణించారో వాళ్ళని సజీవ దహనం చేయమని చెప్పి గ్రామస్తుల్ని పురుగొల్పింది, గ్రామస్తులకి ఇన్స్టిగేట్ చేసింది నకులే అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ ఘటనలో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఒకే ఒక వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం లలిత్ అనే వ్యక్తికి ట్రీట్మెంట్ జరుగుతోంది. అతను ఏమంటాడంటే, మొత్తం ఫ్యామిలీ ముందుగా దారుణంగా కొట్టారు, చేతబడి వీటికి సంబంధించి అంటూ, ఆ తర్వాత చచ్చిపోయేంత వరకు కొట్టారు, ఆ తర్వాత నిప్పు పెట్టారంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ లలిత్ అనే వ్యక్తి ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను ఎలాగోలాగా మేనేజ్ నేను ఎలాగోలాగా వాళ్ళ నుంచి తప్పించుకుని నా ప్రాణాలను కాపాడుకోగలిగానంటూ చెప్తున్నాడు. ఆ ఘటన చూసి ఒక్కసారిగా అందరూ గుండె తరుక్కుపోయింది. మీకు ఇంకొక మాట, ఆ లలిత్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, అక్కడితో ఆగిపోలేదంట. మరి ముఖ్యంగా వాళ్ళని సజీవ దహనం చేసిన తర్వాత ఆ దేహాలని, ఆ మరణించిన దేహాలని, ఆ శరీరాలని నీళ్ళల్లో పడేసిందంట ఆ గ్రామం. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం! నిజంగా బహుశా ఇలాంటి వాళ్ళకి, ఆ దొరికిన వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిందే. చేతబడి అనే పదం వాళ్ళ నోటి నుంచి ఎవరు తెప్పించారో ఆ రూట్ కాజ్ కనుక్కోవాలి. ఎవరు వీళ్ళని పురుగొల్పింది, ఎవరు ఆరోపించింది, ఎందుకు ఇంకా వాళ్ళ ఆ మస్తిష్కాల్లో ఎందుకు అంత ముదిరిపోయింది ఆ జబ్బు? నిజమే, ఇది ఒక జబ్బు కింద మాట్లాడుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. అదొక రోగంలో ఇంకా వేళ్ళు ఉణుకుపోతే ఏముంది? ఒక కుటుంబంలో ఆ జబ్బు అనుమానం ఇంకా ఉందనుకోండి, అది ఇంకో తరానికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.